యుద్ధమునకు పంపించడానికి కొరకు క్యారీ బాక్స్లు ఇస్తే ఆల్రెడీ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సింహాన్ని గెలిచినోడు, ఎలుగుబంటిని చీల్చినోడు. వెనుకల ఒక అనుభవం ఉంటే, ఒక పెద్ద పని చేసిన అనుభవం ఉంటే, దానికంటే తక్కువ పని, చిన్న పని పరీక్ష పెడితే చేస్తామా? చేయమన్నది చెప్పండి. చెయ్యము. ఎందుకు చేయము? ఈగో దెబ్బతింటది. ఒకప్పుడు నా రేంజ్ ఏంది? పనులు లేరా? సర్వెంట్స్ లేరా? ఇంతమంది పనులు ఉత్తగా తేరగున్నా, ఉత్తగా జీతాలు ఇచ్చి పెంచుతున్నావా? పంపి వాళ్ళని. నా రేంజ్ ఏమనుకుంటున్నావు అని చెప్పి వాదించి ఉండాలి. అడ్డం తిరిగి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి ఉంటే క్యారియర్ బాక్స్ మోసేవాడు కాదు, తీసుకొని యుద్ధ ప్రాంగణానికి వెళ్ళేవాడు కాదు, ఎలాలోకి వెళ్ళేవాడు కాదు, పిలుపులో నిర్దేశించిన ప్రాంతానికి వచ్చేవాడు కాదు, గొలియాతును గెలిచేవాడు కాదు, రాజు అయ్యేవాడు కాదు, యెరూషలేముపురము దావీదుపురంగా మార్చబడేది కాదు. ఒక్క మాట, చరిత్ర మారింది ఎక్కడంటే విధేయత. చిన్న విధేయత. చాలాసార్లు మనకు విధేయత చూపించడం చాలా కష్టం. ఈగో హర్ట్ అవుతుంది. కానీ ఆ అవిధేయతలో నీ పిలుపు గల్లంత అవుతుంది. నీ కొరకు దాచి ఉంచిన రహస్యమైన మరుగైన ధననిధి నీ నుండి దూరం పోవడానికి కారణం ఏంటంటే నీ అవిధేయతే. వెళ్ళి గెలిచాడు. గొలియాతు గెలిచే వాళ్ళకి ఏమి ఇస్తారంటే వెండి, బంగారము, పిల్లని ఇస్తారు. తర్వాత రాజుకి ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. ఇవన్నీ కూడా రహస్యమందు మరుగైన ధననిధి. చూపించను పో అంటే 2 నిమిషాలు ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ తరతర ఆశీర్వాదం కాళ్ళతో తన్నుకుని పడవుతాం.